పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1844 మంది నైజీరియన్లు సైబర్ మోసాలు డ్రగ్స్ స్మగ్లింగ్లలో వీళ్ళు కీలకంగా మారారు. ఇప్పుడు వీరు గోవా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లో మకాం వేశారు. ఈ నగరాలను అడ్డాగా మార్చుకుని దేశవ్యాప్తంగా మత్తు పదార్థాలు చేరవేస్తున్నారు. పెద్ద మొత్తంలో కమిషన్ ఆశ చూపించి ఇక్కడున్న వారిని ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు. కేవలం హైదరాబాద్ నగరంలోనే 2000 మందికి పైగా ఏజెంట్లు, 10,000 మందికి పైగా మత్తు పదార్థాలు తీసుకునేవారు ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. నగర సిపి ఆదేశాలతో టోలీ చౌక్ పరిధిలో హెచ్న్యూ బృందాలు చేపట్టిన నిర్బంధ తనిఖీలో 18 మంది నైజీరియన్లు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉన్నత చదువులు, పర్యాటకం, వ్యాపారం, మెడికల్ వీసాలపై ఆఫ్రికన్ దేశాలకు చెందిన వేలాది మంది మన దేశానికి వలస వస్తున్నారు. వీరిలో కొందరు వీసా, పాస్పోర్టు గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ అక్రమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఇక్కడ డ్రగ్స్ కు పెరిగిన డిమాండ్ ను సొమ్ముగా మార్చుకునేందుకు నైజీరియన్లు ఇక్కడ నెట్వర్క్ పెంచుకుంటున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న తతంగం. ఇంకోవైపు శంషాబాద్ విమానాశ్రయానికి చేరి SRROలో పేర్లు నమోదు చేసుకున్న విదేశీయులు 4375 మంది ఉన్నారు. 1844 మంది హైదరాబాద్ లో ఉంటున్నారని సమాచారం. వీరిలో 1387 మంది ఆఫ్రికన్లు, 43 మంది నైజీరియన్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. డ్రగ్స్ విక్రయాలతో నెలకు 5 నుండి 6 లక్షలు సంపాదిస్తూ విలాస జీవితం గడుపుతున్నారు. అంతేకాదు ప్రత్యర్థులు పోలీసులను ఎదుర్కొనేందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, తుపాకీలు కూడా కొనుగోలు చేస్తున్నారు. స్వదేశానికి వెళ్తే మళ్లీ పేదరికంలో మగ్గాల్సి వస్తుందనే ఉద్దేశంతో వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండటానికి పక్కా ప్లాన్లు కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ యువతులను పెళ్లాడి వారితో స్థానిక పోలీస్ స్టేషన్ లో తమపై ఫిర్యాదు చేసేలా ఒత్తిడి తెస్తున్నారు. కేసుల్లో ఇరుక్కుంటే పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండేందుకు ఎత్తులు వేస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన అసలు పేరు, ఎక్కడి నుంచి వచ్చారనేది తెలుసుకునేందుకు బయోమెట్రిక్ తో పరిశీలించాలి. వేలాది మందిని SRRO వద్దకు తీసుకురావడం ఒక ఎత్తైతే, వీసా గడువు ముగిసినా వారిని డిపోర్టేషన్ చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే వారిని స్వదేశానికి పంపేంత వరకు ఒక్కొక్కరికి 2 నుండి 3 లక్షలు ఖర్చవుతుందని పోలీసులు చెబుతున్నారు. నగరంలో నార్కోటెక్ హెచ్న్యూ ఏర్పడ్డాక 3 ఏళ్ల వ్యవధిలో 33 మంది నైజీరియన్లు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిలో 19 మందిని డిపోర్టేషన్ చేసినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.